హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు నెలలో ఉద్యోగులకు టీఏ విడుదల. చంద్రబాబు గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి కరువు భత్యం, డీఏ బకాయిల చెల్లింపు ప్రక్రియలో ప్రస్తుతం ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. గతంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి అధికారిక ఉత్తర్వుల ప్రకారంగా జనవరి 2024 నాటికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను మొత్తం 3 వేర్వేరు విడతల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. అయితే ఈ నిర్ణయం వేల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ కరువు భత్యం వారి ఆర్థిక స్థితిగతులకు ఎంతో అవసరము. ప్రభుత్వం ముందుగా నిర్ణయించినటువంటి కాలక్రమ షెడ్యూల్ ప్రకారంగా మొదటి విడతకు సంబంధించి డీఏ అరియర్స్ బిల్లులను ఈ ఆగస్టు 2026లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా కార్యాలయాల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలకు ఈ నెల ముగిసేలోపే బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపాలి. కానీ ఇక్కడే ఒక సాంకేతిక సమస్య అయితే ఎదురవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ట్రెజరీస్ పోర్టల్‌లో ఈ యొక్క డీఏ బకాయిల బిల్లులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి కావాల్సిన ప్రత్యేకమైన ఆప్షన్ ఇంకా అప్డేట్ కాలేదు. సాఫ్ట్‌వేర్‌లో ఈ యొక్క ఆప్షన్ అనేది అందుబాటులోకి లేకపోవడం వల్ల డీడీఓలు బిల్లులను ప్రాసెస్ చేయలేకపోతూ ఉన్నారు. దీనివల్ల మొత్తం చెల్లింపుల ప్రక్రియ అనేది నిలిచిపోయింది. అయితే మొదటి విడత బకాయిల చెల్లింపుల కోసం నిర్దేశించిన గడువు వేగంగా దగ్గర పడుతోంది. సో, ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘాల నాయకులపైన ఉంది. వారు తక్షణమే స్పందించి రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులను, ముఖ్యంగా ఆర్థిక శాఖ, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మరియు ట్రెజరీ డైరెక్టరేట్ అధికారులను సంప్రదించాలి. పోర్టల్‌లో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి బిల్లులు అప్‌లోడింగ్‌కు మార్గం సుగమం చేయాలని వారు కోరాలి. అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ ఆప్షన్‌ని పునరుద్ధరించేలాగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఈ సాంకేతిక అడ్డంకిని మరో 2, 3 రోజుల్లో గలిగితేనే ఆగస్టు నెల జీతంతో పాటు లేదా ప్రత్యేక బిల్లుల రూపంలో మొదటి విడత బకాయిలు ఉద్యోగుల చేతికందుతాయి. ఏమాత్రం ఆలస్యమైనా ఈ ప్రక్రియ అనేది వచ్చే నెలలో వెళ్ళే ప్రమాదం అయితే ఉంది. సో, మరి ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. అందుకే నాయకులు చొరవ చూపి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కలిగేలాగా చూడాలని ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటూ ఉన్నారు. సో, మొత్తానికి జనవరి 2024 నాటి డీఏ బకాయిలను 3 విడతల్లో చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ ప్రకారంగా మొదటి విడత బిల్లులను ఈ ఆగస్టులోనే ప్రాసెస్ చేయాలి. అయితే ట్రెజరీ పోర్టల్‌లో సాంకేతిక ఆప్షన్ లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ అనేది ఆగిపోయింది. గడువు ముగుస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాల నాయకులు తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడి పోర్టల్‌లో మార్పులు చేయించాలని, తద్వారా ఈ నెలలోనే మొదటి విడత బకాయిలు అందేలాగా చూడాలని కోరుతున్నారు. ఇది ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు మరియు ప్రభుత్వ విశ్వసనీయతకు అత్యంత అవసరమైనటువంటి విషయంగా అయితే పరిగణించవచ్చు.